తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీల నాయకులు దూకుడు పెంచారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి స్థానికేతరులకు టికెట్ ఇస్తే ఊరుకోబోమని పార్టీ సీనియర్ నేతలు హెచ్చరించారు. గోషామహల్ నియోజకవర్గంలో పార్టీ ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. మంగళహాట్ డివిజన్లోని కాంగ్రెస్ ముఖ్య నేతల అత్యవసర సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పీసీసీ అధికార ప్రతినిధి రామ్శెట్టి నరేందర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నో ఏండ్లుగా పార్టీ జెండా మోస్తూ పనిచేస్తున్న వారికి మాత్రమే టికెట్ ఇవ్వాలని అన్నారు. నియోజకవర్గంలో యాక్టివ్గా పనిచేస్తున్న స్థానికుడికే టికెట్ కేటాయించాలని తీర్మానించినట్లు తెలిపారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి టికెట్ ఇవ్వకూడదని అధిష్టానానికి సూచించారు. కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎవరైతే సీనియర్ కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు వీళ్ళందరూ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో 2 తీర్మానాలు తీసుకున్నాము. ఒక తీర్మానము ఎవరైతే స్థానికులు ఉన్నారో ఈ గోషామహల్ సెగ్మెంట్ ఎమ్మెల్యే సెగ్మెంట్లో ఉన్న వాళ్ళకి టికెట్ ఇస్తేనే పనిచేయాలి అనేది ఒకటి. రెండోది, ఎలక్షన్ల దగ్గర టీఆర్ఎస్ నుంచే కానీ బీజేపీ చెక్కే కానీ కాంగ్రెస్ టికెట్ తీసుకొని ఇళ్ళకు వస్తగిన ఎవరం పనిచేయొద్దు అనేది కూడా ఒక తీర్మానం తీసుకున్నాం. మళ్ళీ అదేవిధంగా గతంలో జి నారాయణరావు మా కాన్స్టిట్యూన్సీ కాడు, ఆయన టికెట్ ఇస్తే మేము 3 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన క్యాన్సిల్ చేయడం జరిగింది. తర్వాత కేశవరావు కూడా ఇచ్చిర్రు, ఆయన కూడా మేమందరం వ్యతిరేకంగా చేసి ఆయన ఇటుకెచ్చి ఓడిపించినాం. మళ్ళీ అదే పరిస్థితి కొనసాగొద్దని ఈ మీటింగ్ ద్వారా పిసిసి అధ్యక్షుల వారికి తెలియపరుస్తున్నాం. మళ్ళీ అదేవిధంగా ఏదైతే హ్యాబిట్స్లో